ఓం నమో భగవతే వాసుదేవాయ నమ. మాఘపురాణము 3వ అధ్యాయము. వింధ్య పర్వతము గురించి. దిలీపుని మాటలకు వశిష్ఠుడు మరలా ఇట్లు చెప్పదొడంగాను. భూపాల, నేను తెలుపబో విషయములు చాలా పురాతనమైనవి. ఒకానొక సమయమున హిమాలయ పర్వతాల మధ్యనున్న ప్రాంతమున కాటకం కలిగిన ఆ కరువు అన్ని వర్ణముల వారిని పీడించినది. ప్రజలకు తిండి లేదు, త్రాగుటకు నీరు లేదు, అంటువ్యాధులు ప్రబలి జనులు పశువులు చాలా నష్టపడిపోయినవి. అందువలన యజ్ఞ యాగాది కార్యములు కానీ దేవతార్చనలు కానీ చేయలేకపోయిరి. వనములందు తపస్సు చేసుకొను మునీశ్వరులు సహితము ఆ కరువునకు ఆహాకారములు చేసి ఆశ్రమములు వదిలి వలసపోవుచుండరి. అప్పుడు భృగు మహర్షి ఆ కరువు ప్రాంతంలోనే నివసించుచుండెను. రేవా నదీ తీరముందున ఫలవృక్షములు పంట భూములు నీరు లేక బీడుబడిపోయినవి. త్రాగటానికి నీరు కూడా లభించుటలేదు. మహా తపస్వియగు భృగు మహర్షి కూడా ఆ కాటముఖమును తట్టుకోలేక ఆ కరువును తట్టుకోలేకపోయాడు. ఎన్నో సంవత్సరాల నుండి ఆ ప్రాంతమందుండుట వలన అచ్చట నుండి కదలుటకు ఇష్టం లేకపోయినప్పటికీ విధి లేక హిమాలయ ప్రాంతములకు వలస పోయారు. హిమాలయ ప్రాంతములకు పర్వతాలకు పడమటి దిక్కున ఒక కొండ చర్య ఉన్నది. ఆ కొండ చర్య అచ్చటున్న కైలాస పర్వతములకు చాలా దగ్గరగా ఉన్నది. అది తెల్లగా కూడా ఉంటుంది. ఆ కొండ చర్య యందు ఇంద్రనీలములు ఉండటం వలన దగదగ మెరుస్తున్నది. మహర్షులు, సిద్ధులు, జ్ఞానులు ఆ కొండ వద్దకు వచ్చి శ్రీమన్నారాయణుని భక్తిభావంతో ప్రార్థించిరి. అంతేకాక ఆ పర్వతము వద్దకు యక్షులు, గంధర్వులు వచ్చి విహరించుచుందరు అని వశిష్ఠుల వారు దిలీపునకు వివరించిరి. అంతటా దిలీపుడు వశిష్ఠునితో ఇట్లు పలికెను. ఓ మహానుభావ, ఆ పర్వతమును గురించి చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యములు కలుగజేసినవి. ఇంకను విశేషములున్నా తెలపగోరెదను అని ప్రార్థించెను. మరలా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పనారంభించెను. రాజా, నీ అభిష్టము ప్రకారమే వివరింతును, సావధానుడై ఆలకింపుము అనెను. ఆ పర్వతరాజము కడు వింత అయినది. దానిపైనున్న వింత చెట్లు, పురాతన వన్యమృగములు, అనేక రకముల పక్షులతోనున్న ఆ పర్వతము 30 యోజనముల పొడవు కలిగి 10 యోజనములు ఎత్తుగలదై అలవారుచుండెను. అటువంటి పర్వతం వద్దకు భృగు మహర్షి వచ్చి ఆ సుందర నయనానందకారమగు దృశ్యములను చూసి సంతోషించారు. తాను తపస్సు చేసుకొనుటకు అదే మంచి అనుకూలమైన స్థలమని నిర్ణయించి ఆశ్రమం కట్టుకొని తపస్సు చేసుకొని చుండెను. అట్లు కొంతకాలము గడిచిపోయాను. ఒకనాడు గంధర్వ యువకుడు భార్యా సమేతుడై ఆ పర్వతం మీదకు వచ్చి తపమాచరించుకొనుచున్న భృగు మహర్షిని గాంచి నమస్కరించి గద్గద స్వరంతో తన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను. గంధర్వ యువకుని వృత్తాంతము. భృగు మహర్షి, నా కష్టమును ఏమని విన్నవింతును? నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వల్ల నాకు స్వర్గము ప్రాప్తించినను పులియంగం నాకు కలిగినది. ఏ కారణంచే నాకు అట్లు కలిగినో బోధపడుకున్నది. ఆమె నా భార్య అతి రూపవతి, గుణవంతురాలు, మహాసాధ్వి. ఈ నా వికృత రూపం వలన ఎందుకు పనికిరాని వాడనైతిని. కాన నా ఈ రూపమునకు కారణమేమియో వివరించి నా మనోబాధను తొలగింపచేయుడు అని పరిపరి విధములా ప్రార్థించెను. భృగు మహర్షి గంధర్వుని దీనాలాపలను ఆలకించి అతని వృత్తాంతమును వినగానే ముని హృదయము కలిచివేసినట్లయింది. ఆ గంధర్వుని కెటులైనను తన శక్తి కొలది సాయం చేయవలని నిశ్చయించుకుని ఇట్లనెను. ఓయి గంధర్వ కుమార, నీవు అదృష్టహీనుడు. అదృష్టహీనత వలనే నీకు కష్టదశ కలిగినది. పాపం, పేదరికము, దురదృష్టము అను మూడును మనుజుని కృంగదీయును. ఈ మూడింటిని నివృత్తి చేసుకొనవలెనన్న మాఘమాస స్నానమే పరమౌషధము. అన్ని జాతుల వారును ఆచరించవలసిన పరమపావనమైన మార్గము. కావున నీవు నీ భార్యతో కూడా పర్వతము నుండి ప్రవహించుచున్న నదిలో స్నానం చేయుము. అదియును కాక ఇది మాఘమాసము కదా, వెళ్ళబోయిన తీర్థమెదురైనట్లు అన్నియూ సమకూరుచున్నవి. ఈ రోజుతో నీ కష్టములు తొలగిపోవును, నీ మనోవాంఛ తీరును, భయపడకుమని మాఘస్నాన ఫలమును గురించి వివరించెను. ఆ గంధర్వుడు భృగు మహర్షి ఉపదేశమును శ్రద్ధగా వినెను. తన భార్య కూడా మునీశ్వరుని వచనములు ఆలకించి సంతోషించెను. ఆ మహర్షి చెప్పిన విధముగానే గంధర్వుడు భార్యా సమేతుడై ఆ దాపుననే ప్రవహించుచున్న నదిలో స్నానం చేసిన వెంటనే తనకున్న పెద్ద పులి ముఖం పోయి
తేజోవంతమైన సుందరమైన ముఖంతో ప్రకాశించెను. ఆ గంధర్వ దంపతులు అమితానందమును నొందిరి. అంతా వారిద్దరూ భృగు మహర్షి కడకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసిరి. భృగు మహర్షి వారలను దీవించి పంపించి వైసని. ఈ విధంగా గంధర్వ యువకుని చరిత్రమును వశిష్ఠుల వారు దిలీపునకు వివరించరి. వింటివా రాజా, గంధర్వ కుమారుని వృత్తాంతము. మాఘమాసములో పుణ్యనదుల యందు స్నానమాచరించిన ఎడల ఎట్టి ఫలం కలుగునో ఊహించుకొనము. మాఘపురాణము 4వ అధ్యాయము నెక్స్ట్ వీడియోలో విందాము. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.